హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏ టిఫిన్ లేకైనా సూపర్ టేస్టీగా ఉండే అల్లం చట్నీ తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఇలా ఒక ప్యాన్ని తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు మినపగుళ్ళను వేసుకోవాలి. మినపగుళ్ళు కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు అల్లం ముక్కల్ని వేసుకోవాలి. అల్లం ఇలా సన్నగా పొడువుగా కట్ చేసుకోవడం వలన మనకు వేయించుకునేటప్పుడు చాలా బాగా ఫ్రై అవుతుంది. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అల్లం ముక్కల్ని 1 మినిట్ వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడే ఇందులో 1/2 నిమ్మపండు సైజులో చింతపండు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇందులోనే చిన్న సైజ్ టమోటా, అలాగే 1/2 టీ స్పూన్ వరకు బెల్లం, అలాగే 4-5 వరకు పండుమిర్చి కూడా వేసుకుందాం. పండుమిర్చి బదులుగా మీరు ఎండుమిర్చి అయినా వాడుకోవచ్చు. పండుమిర్చి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మొత్తాన్ని బెల్లం బాగా కరిగేంత వరకు 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా లో ఫ్లేమ్లో వేయించుకోవడం వలన మనకు 4-5 డేస్ వరకు అల్లం చట్నీని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. కరివేపాకు వేయడం వలన అల్లం చట్నీ స్మెల్ చాలా బాగుంటుంది. ఇలా వేయించుకునేటప్పుడు అల్లం ఈ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. చివరగా ఇందులో కొద్దిగా ఉల్లిపాయను యాడ్ చేసుకుందాం. ఇలా 1/2 మినిట్ వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, అలాగే డైట్లో ఉన్నవాళ్ళు పల్లీ చట్నీ బదులుగా ఈ అల్లం చట్నీని చాలా బాగా వాడుకోవచ్చు. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా మరీ సాఫ్ట్గా మరీ బరకగా లేకుండా ఈ విధంగా మీడియంగా ఉండాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు 2-3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ సరిపోతుంది. ఈ విధంగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకుందాం. ఆవాలు చిటపటలాడిన తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా కచ్చాపచ్చాగా చేసి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల అల్లం చట్నీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులోనే 2 ఎండుమిర్చిని కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఇలా కొంచెం కరివేపాకును కూడా వేసుకొని 10-15 సెకండ్ పాటు వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న దానిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చడిని వేసుకుందాం. ఇడ్లీ, దోశ, పెసరట్టు, ఉప్మా ఇలా ఎన్ని టిఫిన్లకైనా ఈ అల్లం చట్నీ కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోవాలి. ఇలా 1/2 మినిట్ వరకు వేయించుకున్న తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా 5 మినిట్స్లో అల్లం చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.